వుడ్ వర్క్ చేయించుకునే అంత బడ్జెట్ లేనప్పుడు ఇలా సింపుల్గా అయితే మనం వాల్ డిజైన్ అయితే చేయించుకోవచ్చు అన్నమాట. సో అది ఎలా అని చెప్పేసానంటే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి యాక్చువల్గా మనకి సెంటర్ కబోర్డ్ ఏంటంటే ఇప్పుడు అందరూ వుడ్ వర్క్లు చేయించుకుంటున్నారు. బట్ వుడ్ వర్క్ చేయించామంటే కంపల్సరీగా చాలా అమౌంట్ అవుతుంది. తక్కువ డబ్బులతో వుడ్ వర్క్ లుక్ అయితే మనం తెప్పించుకోవచ్చు అన్నమాట. ఇలా వాల్ డిజైన్స్ చేయించుకుంటే ఇవి పెయింటర్స్కి వాళ్ళకి చెప్తే వాళ్ళే చేస్తారు. సో దీనికోసం వచ్చేసి మాకు వచ్చేసి ఫస్ట్ దీని మీద అయితే వైట్ పెయింట్ అయితే వేసాము. దాని మీద వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. ఇవి ఎన్ని కోటింగ్లైనా ఒక 4-5 కోటింగ్స్ అయితే వేయమని చెప్పారు. సో అతను బిజీగా ఉండడం వల్ల మేమే వేసేసాం అన్నమాట. సో తర్వాత ఇది వచ్చేసి వాల్ డిజైన్. ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను వాల్ డిజైన్. ఈ రెండు అయితే మేము టోటల్గా 15,000కి అయితే చేయించుకున్నాము. 15,000 నిజంగా చాలా తక్కువ బడ్జెట్లో మనకి చాలా బాగా అయిపోయింది. సో ఇది వచ్చేసి మనకి వాల్కి కూడా ఫస్ట్ ఒక 4-5 కోటింగ్స్ టమాటో రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ పెయింట్ అయితే బాగా వేయమన్నారు. అది చిక్కగా వేసుకోమని చెప్పారన్నమాట మేము. సో అలాగే ఇంకా మా హస్బెండ్ కూడా ఏంటంటే చిక్కగా వేసేసి వదిలేశారు. వేసేసిన తర్వాత ఇంకా పెయింటర్ అయితే వచ్చారన్నమాట. సో ఇతను కూడా మా రిలేటివ్సే, బయట వాళ్ళు ఏం కాదు. సో అతను వచ్చేసి ఇంకా గోల్డ్ కోటింగ్ అన్నమాట. ఈ టమాటో రెడ్ వేసేసిన తర్వాత దీని మీద ఫుల్గా గోల్డ్, దాన్ని మనం ఆ రెడ్ కలర్ని ఎంత కవర్ చేయగలిగితే అన్నిసార్లు వేసుకోవచ్చు అన్నమాట. అన్నిసార్లు వేసేసి ఒక రోలర్ లాంటిది తీసుకొచ్చారనమాట. సో అది ఆరకముందే దాని మీదే డిజైన్ ఇచ్చేసారు. ఇదంతా మినిమం ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది. పెద్దగా ఏం టైం పట్టదు. బట్ ఏంటంటే వాళ్ళు డిజైన్ లాగడం అనేది కొద్దిగా కష్టం కదా. సో ఇంక ఇది వచ్చేసి హాలో డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మనకి టీవీ వస్తుంది ఈ ప్లేస్లోని. సో ఇంకా వుడ్ అంత చేయించుకునే అంత ఇంట్రెస్ట్ లేదు మాకు కూడా. సో ఎందుకు ఇలా చేయించుకుంటే కొద్దిగా లేటెస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేయించాము. సో దీనికి వచ్చేసి టోటల్గా మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే మేము యూజ్ చేసాం. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి, నేను త్వరలోనే వీడియో చేస్తాను. అండ్ అతను ఈ డిజైన్స్కి యూజ్ చేసేవి కొన్ని చూస్తున్నారు కదా, ఈ రోలర్స్ డిజైన్ ప్యాకెట్స్లో ఉన్నాయి చూసారా, వాటిని జస్ట్ అలాగా పెయింటింగ్లో ముంచేసి ఇలా గోడకి ఇలా అంటించేవారు. అంతే అంటించగానే అది డిజైన్లా రోజ్ కలర్లా వచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. సో ఎవరు వచ్చినా సరే చాలా బాగుంది డిజైన్, వుడ్ వర్క్లా అనిపిస్తుంది, లుక్ కూడా చాలా బాగుంది అని చెప్పేసి. బట్ తక్కువ బడ్జెట్లోని ఇలా చేయించుకుంటే మనకి రిచ్ లుక్ అయితే వస్తుంది అన్నమాట హాల్లోని. సో ఇప్పుడు అందరూ ఎక్కువ కబోర్డ్ వర్క్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇవ్వచ్చు. బట్ ఏంటంటే అవి మనం ఎక్కువగా బాగా నీట్గా చేయించుకుంటే పర్లేదు. బట్ కొంతకాలంకి వచ్చేసరికి అవి చెద పట్టకుండా చూసుకోవాలి. సో దానికి తగ్గ కేర్ ఎప్పటికప్పుడే తీసుకోవాలి. సో మాకైతే ఇంకా వుడ్ వర్క్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో దానికోసం అని చెప్పేసి ఇలా మేమైతే ఇలా చూస్ చేసుకున్నాం. సో తక్కువ బడ్జెట్లో అయిపోయింది, మంచి లుక్ అయితే వచ్చింది. అండ్ మేము మస్టర్డ్ ఎల్లో వేసి ఇచ్చేసాం అన్నమాట. సో హాల్ డిజైన్కి వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ వాల్ డిజైన్కి వచ్చేసి టమాటో రెడ్ వేసి ఇచ్చేసాము. నెక్స్ట్ వర్క్ అంతా తనే చేసుకున్నారు, గోల్డ్ కలర్ యూస్ చేశారు. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ యూస్ చేసామంట, ప్యూర్ బ్రౌను. అండ్ ఈ డిజైన్ మటుకు చాలా తెలివిగా లాగారు అనమాట. నిజంగా చాలా బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. సో చక్కగా అతను అంటే ఒక డిజైనింగ్గా ఒక వే ఆఫ్ ఇదిగా వెళ్ళారన్నమాట. సో చక్కగా చూస్తున్నారు కదా, ఫస్ట్ రోలర్ ఇచ్చారు, తర్వాత ఒక క్లాత్ పెట్టుకొని డిజైన్ లాగడం. సో ఇదంతా ఒక ఆర్ట్. సో అది నేర్చుకోవాలి. పెయింటర్స్కి కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. సో ఇతనికైతే మటుకు ఇలాంటి వాల్ డిజైన్స్ అయితే చేస్తాను అనమాట. సో ఇంతకుముందు వేరే ఇంటికి చేశారు. సో అది చూసాం, నచ్చి మేము ఓకే చేస్తాం అన్నమాట. సో మీకు కూడా తక్కువ బడ్జెట్లోనే మీకు ఇంట్లో చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఇలా ట్రై చేయండి. అంటే వుడ్ వర్క్ మేము చేయించుకున్నంత బడ్జెట్ లేదు, ఇలా సింపుల్గా చేసుకుంటాం అనుకుంటే మనకి ఇది పర్మనెంట్ కూడా ఉంటుంది. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయించుకోండి. ఒకసారి పెయింటర్స్కి చెప్పండి ఎలాగా అంటే ఇవి అంటే ఈ వర్క్ అందరికీ రాదు కదా. సో కొంతమంది ఈ డిజైన్స్ లాగలరు, అందరూ చేయలేరు. సో ఇది మాట. సో మా వాల్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా మళ్ళీ బ్రీఫ్ వీడియో అయితే చేస్తాను. అండ్ ఏ పెయింట్స్ వాడమో కూడా మీకు పిక్స్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా షేర్ చేయడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా వాల్ డిజైన్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో చివరి దాకా చూడండి, మీకే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఓకే గైస్, మన ఛానల్ ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఛానల్ని. సో మీరు అలా సపోర్ట్ చేస్తే ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ఓకే, థ్యాంక్ యూ.